జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టాటిస్టిక్ వెంచర్ మ్యాంగో మెడోస్. ఇక్కడ మీరు కొన్న వెంటనే మీ పిల్లల భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీ కలల విల్లాలను నిర్మించుకునే విధంగా అన్ని సౌకర్యాలు కలవు. ఇది రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా విజ్ఞాన్ యూనివర్సిటీ వెళ్లే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో కలదు. ఇక్కడ నుండి స్కూల్స్, కాలేజెస్, మాల్స్, ఐటీ కంపెనీస్ అండ్ హాస్పిటల్స్ అతి దగ్గరలో కలవు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 11 నుండి కేవలం 4 నుండి 5 నిమిషాల్లో, అదే విధంగా రామోజీ ఫిలిం సిటీ నుండి 3 నిమిషాల్లో చేరుకోవచ్చు. అత్యంత ఈజీ కనెక్టివిటీ ఉన్న 3 నేషనల్ హైవేకి అనుసంధానంగా బెస్ట్ స్టాటిస్టిక్ వెంచర్ ను అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ కలిగి ఉండి 150 గజాల ప్లాట్ కి 2 లక్షలు పే చేస్తే మిగిలింది బ్యాంక్ లోన్ సౌకర్యంతో అత్యాధునిక వసతులతో అద్భుతమైన వెంచర్ మా మ్యాంగో మెడోస్. ప్రస్తుతం 140 దేశాల కంటే అధిక జనాభా కలిగిన ఈ హైదరాబాద్ లో, అది ఓఆర్ఆర్ పక్కన మనం ప్లాట్ కొనడం అంటే పూర్వజన్మ సుకృత ఫలం. మీకు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటే మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీకు నచ్చిన ప్లాట్, విల్లాను త్వరగా బుక్ చేసుకోండి. నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అనుభవం ఉండి 18 వెంచర్స్ చేసినటువంటి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అధినేత అయినటువంటి జేఎం మల్లేష్ గారు మనతో ఉన్నారు. మల్లేష్ గారు నమస్తే అండి, వెల్కమ్ సార్. నమస్తే సార్. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందనేటువంటి అభిప్రాయాలు వినపడుతున్నాయి, ఎంతవరకు నిజం? రియల్ అండి. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఎవ్రీ 10 years ఒకసారి మనకు రియల్ ఎస్టేట్ భూమి అనేది ఉన్న రేట్ల కంటే అది ఎక్కువగా క్రియేట్ కావడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే చాలా కాలంగా 2016 అన్వర్డ్స్ మనకు నోట్ల రద్దు కావచ్చు, తర్వాత ఆర్థిక మాంద్యం, కరోనా, ఈ పరిస్థితుల దృష్ట్యా మనం అనుకున్నంత రేట్లు అనేది లేవు. ప్రజెంట్ అయితే హైదరాబాదు అనేది ప్రపంచ మార్కెట్లో వినపడతా ఉన్నది. ఎందుకంటే ఒక 140 కంట్రీస్ మించినటువంటి జనాభా కావచ్చు, తర్వాత మనకి ఇండియాలో ఉన్నటువంటి మంచి లివబుల్ ఫెసిలిటీ కావచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో, ఇతర రంగాల్లో హైదరాబాద్ దూసుకోకపోతున్న పరిస్థితి. ప్రపంచ దేశాల నుంచి ఒక న్యూయార్క్ లాగా, వేరే దేశాల్లాగా మన హైదరాబాద్ను కంపేర్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కూడా భూముల రేట్లు కావచ్చు, తర్వాత హైదరాబాద్లో వచ్చినటువంటి హై రైజ్డ్ టవర్స్, 72 ఫ్లోర్ టవర్స్, అంటే ఇది హైదరాబాద్ మార్కెట్ అనేది చాలా ప్రభావితం చేస్తుంది. తర్వాత ఇన్ఫ్రా డెవలప్మెంట్ కూడా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి గత సంవత్సరం నుంచి హైదరాబాద్లో మార్కెట్ పరిస్థితులు వేగంగా ఉన్నాయి. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్లో ఎంతవరకు 18 వెంచర్ చేశారు ఇప్పటి వరకు కూడా మీరు, కానీ ఎక్కువగా మీరు సిటీ అంతా అటు డెవలప్ అవుతుంది అనుకుంటే మీరు ఇటువైపు వస్తున్నారు, ఈస్ట్ సిటీ వైపు. వెస్ట్ సిటీ అనేటువంటిది డెవలప్మెంట్ అంటే ఎప్పుడంతప్పటికీ ఆ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆ ఏరియాలు మాత్రమే మాట్లాడుతుంటారు, కానీ మీరు ఇటువైపు వెంచర్ చేయడానికి కారణం ఏంటి? మనకు ఈస్ట్ టు ఎయిర్పోర్ట్, ఓకే, వెస్ట్ టు ఎయిర్పోర్ట్ జస్ట్ 20 minutes. తర్వాత ఈస్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ప్రయాణం కావచ్చు, లేదా డైరెక్ట్ మెట్రో కనెక్టివిటీ నుంచి దాదాపు ఒక 40 to 1 hourలో ఈస్ట్ టు వెస్ట్ చేరుకునే విధంగా ఉండాలి. తర్వాత ఇప్పుడు అప్కమింగ్ మన గవర్నమెంట్ చూస్తే ఒక మేజర్ ప్రాజెక్టు ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ను కలిపే ప్రయత్నం చేస్తుంది. అది మూసీ డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరిగితే మనకు జస్ట్ 20 minutes అవే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అలాంటప్పుడు మనం ఒక 7.5-8 లక్షల గజం పెట్టి, అంటే రీసెంట్లీ రాయదుర్గం రేటు చూసినట్లయితే ఒక మామూలుగా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అంత బేర్ చేయలేరు. అంటే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ రేంజ్లో అక్కడ ఒక విల్లా కొనుక్కోవచ్చు. జస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్గా చూసినట్లయితే మనకు పవర్ కూడా సోలార్ వచ్చేసింది. తర్వాత ప్రశాంతమైన వాతావరణం, పెద్ద హైవేలకు పక్కన 40 minutes జర్నీ, ఇది పెద్ద కాదు. కాబట్టి సామాన్యులు అందరికీ అనుగుణంగా ఉండాలంటే అన్ని దిక్కులతో పాటు ఈస్ట్ కూడా డెవలప్ అవుతూ ఉన్నది. ఇప్పుడు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి 18th ప్రాజెక్ట్ అనేది విల్లాస్ కమ్ ఓపెన్ ప్లాట్స్. దీంట్లో విల్లాస్ కమ్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఓకే, కరెక్ట్ లొకేషన్ ఎక్కడండి? లొకేషన్ తాలూకు ప్రయారిటీస్ ఏంటి? ఇది ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది కస్టమర్ అనేటువంటి వాళ్ళకి? గత కొంతకాలంగా రేట్లు అనేది మనకు ఏ హైవేకి చూసినా కూడా సుమారుగా ఒక 100 kilometerల రేడియస్గా చూసినట్లయితే ఉన్నటువంటి అన్ని టౌన్స్ కావచ్చు, తర్వాత ఇంకా వేరే హైవే ఏరియాలు కావచ్చు, ఎక్కడ చూసినా మినిమము 20-30 వేల గజం అనేది
ప్రియారిటీగా ఉన్నది, కంపల్సరీ ఉన్నది. ఓకే. ఇప్పుడు అదే రేటు మేము ఈస్ట్లో ఇస్తున్నాం. అది కూడా దీనికి ఒక స్ట్రాటజిక్ లొకేషన్. ఇది ఎట్లా అంటే రామోజీ ఫిలిం సిటీ అనేది ఒక విజయవాడ హైవే. విజయవాడ హైవే అనేది ఆంధ్ర టోటల్ అన్ని జిల్లాల ప్రజలు ఆ మెయిన్ మనకు ఆ కనెక్టివిటీ విజయవాడ హైవే ఎగ్జిట్ నెంబర్ 11. ఓకే. దాంట్లో ఫిలిం సిటీ అనేది ఇప్పుడు మనకు ప్రపంచ స్థాయిలో వినపడతా ఉన్నది. నేషనల్ ఫిలిం హబ్గా కూడా మన హైదరాబాద్ ఉన్నది. దానికి ఎదురుగా విజ్ఞాన్ యూనివర్సిటీ రోడ్లో ఫిలిం సిటీకి ఎదురుగా ఒక 3 minutes జర్నీ చేస్తే అది 100 feet రోడ్ ఫేసింగ్లో జస్ట్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్నది, విజయవాడ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది. 3-4 minutes జర్నీ. ఓకే. మన ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నది, జస్ట్ 20+ ఉన్నది. కాబట్టి ఇట్ ఈస్ ది బెస్ట్ వెంచర్. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లాట్ కావాలనుకున్న వాళ్ళకు ప్లాట్ ఇస్తున్నాం. తర్వాత అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషను మంచి కొండల మధ్య మంచి రెడ్ సాయిల్ తోటి, తర్వాత అద్భుతమైన హెచ్ఎండిఏ రెరా డెవలప్మెంట్స్ తోటి బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఇస్తున్నాం. కాబట్టి జస్ట్ ఇప్పుడు ఒక 2 lakhs పే చేస్తే మిగిలిందంతా లోన్ వస్తున్నది. కాబట్టి ఈ లోన్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇది చాలా శుభవార్త. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎఫర్ట్ చేయలేరు, ఎట్ ఏ టైం 1 crore ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి లోన్ ఫెసిలిటీ మీరు ఏర్పాటు చేస్తారు. లోన్ ఫెసిలిటీ నేషనల్ బ్యాంక్స్ నుంచి వస్తున్నది. ఓకే. ఓకే. కాబట్టి జస్ట్ ఏదో చిన్న అమౌంట్ అది 5 to 10% పే చేస్తే మిగిలిందంతా ఆ ఫెసిలిటీ ఉంది. కాబట్టి ఈజీగా కొనుక్కునే విధంగా జేఎం గ్రూప్లో అవకాశం ఉన్నది. ఓకే. ఇప్పుడు జేఎం గ్రూప్ ఇప్పుడు చేస్తున్నటువంటి 18th వెంచర్లో ఎన్ని ఓపెన్ ప్లాట్స్, ఎన్ని విల్లాస్ అండి? ఇది టోటల్గా వచ్చేసి ఒక 20+ ఎక్స్టెన్షన్ ఉన్నదండి. దీంట్లో స్టార్టింగ్లో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. దీంట్లో అవైలబిలిటీ ఉంది, అంటే 50% కన్స్ట్రక్షన్, తర్వాత ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, తర్వాత మంచి క్లబ్ హౌస్ని అందిస్తున్నాం, తర్వాత మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మించి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి అన్ని అప్రూవల్స్ ఉంటాయి. కాబట్టి ఈజీ టు బై లాగా ఉంటుంది. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడాను విల్లాస్ని ప్రిఫర్ చేయటంలా, కానీ మీరు విల్లాస్కి వెళ్ళటం అనేటువంటిది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి విల్లాస్ ఇవ్వాలనేటువంటి కాన్సెప్టా ఏంటి? మీ ఎస్టిమేషన్ ఏంటి? అంటే జనరల్గా మనకు టోటల్గా అవుటర్ రింగ్ రోడ్ ఉండడం ద్వారా ఎక్కడికైనా కనెక్టివిటీ అనేది మ్యాక్స్ 1 hour. కాబట్టి ఆ ఓఆర్ఆర్ పక్కన ఉన్నది. కాబట్టి మాకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ మాకు వచ్చిన ప్రైస్లో మేము కస్టమర్లకు ఒక మంచి వాళ్లకు సామాన్యుని కళ ఒక ఇల్లు అనేది. కాబట్టి వాళ్ళ కళను సాకారం చేసే దిశలో జేఎం గ్రూపు ఎప్పుడైనా ముందు ఉండాలనే ఒక ప్రధాన లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి జనరల్గా ఒక అపార్ట్మెంట్ ధరల్లో విల్లా అనేది ఎవరికి ఉంటుందంటే ఒక హైదరాబాదులో ఉండి ఎంతో కాలంగా ఉండి ట్రాఫిక్ను తర్వాత హైదరాబాదు ఒత్తిడిని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ ఇల్లుని మించింది ఇంకేదన్నా ఉంది అంటే అది విల్లా. కాబట్టి అది మనం వెస్ట్ జోన్లో ఈ పరిసరాల్లో చూస్తూ ఉన్నాం. కనీసం 100 CR ఉన్న విల్లాస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటే 25 CR అమ్ముతున్న కొన్ని కంపెనీలు ఉన్నాయి. అంటే మరి ఇలాంటి తరుణంలో 1 CRకి విల్లా అందించడం అంటే అది ఇట్ ఈజ్ అంటే సామాన్యుడి కళ సొంత ఇల్లు, అంతకంటే కొంచెం అప్పర్ రేంజ్లో వాడి కళ విల్లా. ఆ విల్లా అనేటువంటిది మీరు రీజనబుల్ ప్రైస్లో మంచి కనెక్టివిటీ తోటి, తర్వాత మంచి కన్స్ట్రక్షన్ తోటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణంలో మన మ్యాంగో మెడోస్ అనే వెంచర్ను దాని ద్వారా మనం ఇలాంటి అద్భుతాలు అనేది ప్రజలకు కస్టమర్లకు అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్గా అండి డెవలప్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఆ వెస్ట్ సిటీ అనేటువంటిది చూస్తుండగానే విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఇది గ్రీన్ కారిడార్, విజయవాడ హైదరాబాద్ హైవే అనేటువంటిది ఒక గ్రీన్ కారిడార్. అక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది డిలే అవడానికి కారణం ఏంటి? ఇప్పుడు వేగం పుంజుకోవడానికి కారణం ఏంటి? సార్ మనం డిలే అనుకుంటున్నాం. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఏదైతే ఒక లివింగ్ హ్యాబిటేషన్లో ఏదైతే మనం జనరల్గా ఒక ఎడ్యుకేషన్ అనుకుంటాం, తర్వాత నెక్స్ట్ మెడికల్ ఫెసిలిటీ అనుకుంటాం, తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, తర్వాత అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావచ్చు. అక్కడి నుంచి ఒక మనకు ఈస్ట్లో చూసినట్లయితే 3 నేషనల్ హైవేలు, ఒక విజయవాడ హైవే, వరంగల్ హైవే, అప్కమింగ్ ఈ రెండింటికి మధ్యలో భద్రాచలం హైవే వస్తుంది. ఒక 12 kilometers రేడియస్లో 3 నేషనల్ హైవేలు ఉన్నాయి. ఈ 3 నేషనల్ హైవేల కనెక్టివిటీ తోటి ఒకటి పోచారం ఐటీ సెజ్ కావచ్చు, ఇంకోటి టీసీఎస్ ఆదిబట్ల ఐటీ సెజ్ కావచ్చు. వీటికి రెండింటికి మధ్యలో
తర్వాత ఇప్పుడు అప్కమింగ్ మనకు హైదరాబాదులోనే ద ఫస్ట్ టైం 72 ఫ్లోర్స్ అనేది అంటే హై రైజ్డ్ టవర్స్ అనేది అది కూడా మనకు హైదరాబాద్ ఈస్ట్ లోనే వస్తుంది. మహేష్ బాబుది మాల్ కూడా వస్తుంది ఆ ఏరియాలో వస్తుంది. అంటే ఇప్పుడు అప్కమింగ్ డెవలప్మెంట్స్ అన్ని ఔటర్ రింగ్ రోడ్డు, కనెక్టివిటీ, తర్వాత గ్రోత్ కారిడార్, ఈస్ట్ వెస్ట్ ఈ రోడ్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీకు జస్ట్ 1-2 ఇయర్స్లో అక్కడ డెవలప్మెంట్ నెక్స్ట్ వెస్ట్ లాగా డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే వెస్ట్లో మనకు చాలా కాలంగా చూస్తున్నాం ఈ హైరైజ్డ్ రావడం వల్ల బాగా డెన్స్ అయిపోయింది. కనీసం మనకి ఇక్కడ మనకు ఎగ్జిట్ నెంబర్ 1లో 1 అయితేంది, తర్వాత 19-20లో జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ పోవాలంటే 20 మినిట్స్ టైం పడతా ఉన్నది. మరి ఇలాంటి ఈ ట్రాఫిక్, ఈ రద్దీ ఇబ్బందుల దృష్ట్యా మనకు కొంచెం దూరంగా ఉన్నా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఒక విల్లా బదులు అక్కడ ఎకరంలో వస్తుంది. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో ఈవినింగ్ మార్నింగ్ చూడండి ట్రాఫిక్ ఉంటుందండి. ఆ రోజు అటువైపు నుంచే వస్తుంటాం. అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఆక్యుపేషన్లకు వచ్చారు అంటే ఆక్యుపేషన్ స్టార్ట్ అయితే పరిస్థితి ఏంటి? ఒక 25 ఎకరాల్లో 10,000 కుటుంబాలు, 10,000 కుటుంబాలు, ఒక్కొక్క ఫ్యామిలీకి 2 కార్లు అనుకోండి. అవును. కనీసం వాళ్ళంతా బయటకు వస్తే ఆ రోడ్డు ఎప్పుడో ఒక 60-70 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ ఇన్ఫ్రా రోడ్లు అది వర్షాకాలం ఎలా ఉంటుంది, తర్వాత మిగిలిన పరిస్థితులలో ఆ ట్రాఫిక్ను మనం రేపు రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన ఒక బెంగళూరు లాగా, ముంబై లాగా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మేము అవుటర్ పక్కన తర్వాత ఇట్లాంటి మంచి ఈజీ కనెక్టివిటీ తోటి ఇస్తున్నాం కాబట్టి రేపు మా కస్టమర్లకు లక్షల్లో గజం ఉండబోతుంది, మంచి అప్రిసియేషన్ ఉండబోతుంది. కాబట్టి ఈ విధంగా జేఎం గ్రూపు వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ఇంకా రానున్న రోజుల్లో ది బెస్ట్ ప్రాజెక్ట్స్ చేయబోతాం. వెరీ గుడ్. ఫ్యూచర్ సిటీ అనేటువంటి దానికి మీ ఈస్ట్ సిటీకి మధ్య కంపారిజన్గా చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఫీచర్ అనే దానికి ఫీచరే సార్ అది. అంటే హైదరాబాద్ ఫీచర్ అనేది ది బెస్ట్గా ఉండబోతుంది. మనం ఒకప్పుడు బెంగళూరు ఉండే, తర్వాత చెన్నై, ఇట్లా ఢిల్లీ ఇట్లా ఉండే, అవన్నీ పొల్యూషన్ తోటి, ట్రాఫిక్ తోటి, తర్వాత ముంబై అయితే ఆ కొండలతోటి, సముద్రంతో, చెన్నై ఇవన్నీ రకరకాలుగా అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది హైదరాబాద్ అనేది ఎక్స్పాన్షన్ సిటీ. మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాన్నే ఫార్మా సిటీ అన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీచర్ సిటీ చేశారు. కానీ ఇప్పుడు ఈస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఆ ఫీచర్ సిటీ అనేది కొన్ని కిలోమీటర్లు, ఒక 30-40-50 కిలోమీటర్ల వరకు ఫీచర్ సిటీ అనుకుందాం. కానీ ఔటర్ రింగ్ రోడ్డు 2-3 నిమిషాల డిస్టెన్స్లో, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే, హైవేల పక్కనే, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ. నీకు సాఫ్ట్వేర్ కంపెనీలు దగ్గర ఉన్నాయి 10-15 నిమిషాల డిస్టెన్స్లో. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే చాలా నెంబర్ ఆఫ్ స్కూల్స్, కాలేజీలన్నీ కూడా ఔటర్ పరిసరాలనే వస్తున్నాయి. తర్వాత ఎయిమ్స్, మన ప్రాజెక్టుకు ఒక 15 మినిట్స్లో ఎయిమ్స్ చేరుకోవచ్చు, ఒక అతిపెద్ద మెడికల్ హబ్. ఆ తర్వాత ఇలాంటి పరిస్థితులల్లో మనం ఈస్ట్ తోటి ఫీచర్ సిటీని కంపేర్ చేయలేం. ఎగ్జిస్టింగ్ సిటీ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇల్లు కట్టుకొని, విల్లా కట్టుకొని హ్యాపీగా సిటీలో జాబ్ చేయొచ్చు. అదే ఫీచర్ సిటీ అనేది రేపు రానున్న భవిష్యత్తులో ఇప్పుడు చేసే డెవలప్మెంట్స్ని బట్టి దాన్ని మనం ఇమాజిన్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇవాళ తాజాగా ఏర్పడినటువంటి పరిణామం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మార్కెట్ వాల్యూకి ఒరిజినల్ గవర్నమెంట్ రేటుకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దానివల్ల బ్లాక్ మనీ ఎక్కువ అవుతుంది, ప్రభుత్వానికి నష్టం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి ఈ రేట్లు పెరగటం అనేటువంటిది ఎంతవరకు సహాయకరంగా ఉంటుంది, ఎంతవరకు నష్టాన్ని కలిగిస్తుంది? అంటే జనరల్గా మనం ఆలోచించినట్లయితే ఈ వ్యత్యాసం అనేది చాలా కాలంగా వస్తూ ఉన్నది. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాదాపు ఈ భూముల రేట్లు, రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచే ప్రక్రియ అనేది సాధారణంగా ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా గత 2-3 సార్లు ఈ పెంచడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఇది పెంచడం కొంత మార్కెట్కు కొన్ని పరిస్థితుల్లో అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి కొంత ఇబ్బంది పడతారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం టార్గెట్ చేసే ఆ రెవెన్యూ దృష్ట్యా వాళ్ళకు తప్పదు. కాకుంటే ఇక్కడ ఇప్పుడు పెంచిన దాంట్లో గ్రోత్ కారిడార్లో ఏదైతే రేట్లు ఎక్కువగా ఉండి, అంటే మార్కెట్ రేట్లు ఎక్కువ ఉండి గవర్నమెంట్ రేట్ తక్కువ ఉన్న చోట కొంతవరకు
50% నుంచి 100% వరకు కూడా పెంచిన పరిస్థితులు ఉన్నాయి. ఓకే. అదే గ్రామీణ పరిసరాల్లో మాత్రం యథావిధిగా అదే విధంగా ఉన్నది. అంటే ఇవి రేట్లు పెంచినాయి అనేది పెద్ద రేట్లు అయితే కాదు. ఓకే. ఓకే. ఎందుకంటే ఒక 20 లక్షలు పెట్టి కొనుక్కున్నప్పుడు ఒక 80,000 1,00,000 రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది పెద్ద ఎక్కువేం కాదు. ఓకే. ఓకే. కాకుండా ఉన్న పరంగా పెంచేసరికి ఇది ఒక కొంత భారంగా అనేది ప్రతి ఒక్కరూ భరించక తప్పదు. ఇప్పుడు ప్రజెంట్గా మీ దగ్గర మీ వెంచర్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ ఏంటి? ఏ స్థాయిలో ఉంది? కన్స్ట్రక్షన్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా? కొనుక్కున్న వాళ్ళు ఎవరన్నా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏ స్థాయిలో ఉంది అక్కడ పొజిషన్, ల్యాండ్ పొజిషన్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏ వెంచర్ చేసినా కూడా మనకు హెచ్ఎండిఏ రెరా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిన తర్వాతనే మొత్తం లేఅవుట్ అనేది డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు వచ్చేసి మన దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తర్వాత అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్. ఎందుకంటే ప్రతి ప్లాట్కు కూడా మనం వాటర్ ఇస్తున్నాం, వాళ్ళు బోర్ వేసుకునే పరిస్థితి అవసరం లేదు. అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్, తర్వాత ప్లాటింగ్ డిమార్కేషన్, తర్వాత ఇదే విధంగా ఇవన్నీ కంప్లీట్ అయినాయి. దాదాపు అప్ టు 90% వరకు కంప్లీట్ అయినాయి. ఇది ఇంకా రిమైనింగ్ కాగానే కన్స్ట్రక్షన్ కూడా. సేల్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది? సేల్స్ అనేది ఒక 50% వరకు వెరీ రీసెంట్లీ మేము లాంచ్ చేయడం జరిగింది. 50% 50%, 3 months అయింది. ఆన్ పేపర్ ఇదంతా ఆన్ పేపర్. ప్రీవియస్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు గతంలో తీసుకున్న వాళ్ళకు కొంత ఐడియా ఉంటుంది, మేము ఏ విధంగా డెవలప్ చేస్తాం. తర్వాత మేము అది వెంచర్ డెవలప్ చేసిన తర్వాత దాంట్లో కన్స్ట్రక్షన్ చేసేసరికి ఓపెన్ ప్లాట్ తీసుకున్న వాళ్ళకు కూడా బాగా రేట్ అనేది గ్రో కావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే తర్వాత మేము అనేది పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాల్లో వెంచర్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేటు తక్కువ ఉన్నది, మంచిగా డెవలప్ చేస్తున్నాం, అన్ని అనుమతులతో ఉంటుంది, బ్యాంకు లోన్ వస్తుంది, కట్టుకుంటే ఇల్లు కట్టుకొని అక్కడి నుంచే ఇప్పుడు ఉండొచ్చు. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంచ్ ఆఫర్ అనేటువంటిది చాలా మంచి ఆఫరు. నమ్మకము, క్రెడిబిలిటీ అనేటువంటిది ఉన్నట్లయితే అది చాలా మంచిది. కానీ ఆ అవకాశాన్ని చాలా మంది మిస్యూజ్ చేసి ప్రీ లాంచ్ అంటేనే భయపడే పరిస్థితి అందరికీ ఇబ్బంది చేసింది. మీరేమైనా ప్రీ లాంచ్ ఆఫర్? మా దగ్గర మేము ప్రీ లాంచ్ ఆఫర్ను ఎంకరేజ్ చేయమండి. ఎందుకంటే ఆఫ్టర్ అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే అది ఆ సేల్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక హార్డ్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా పాపం ఆ కొనుక్కున్న దగ్గర నుంచి ఇలాంటి ఎన్నో చూస్తూ ఉన్నారు కదా మార్కెట్లో, వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీ లాంచ్ అనేది జేఎం గ్రూప్లో లేదు. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఇంత స్థాయిలో డెవలప్ అయింది, ఒక గొప్ప బిజినెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్గా రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అయింది. క్లీన్ బిజినెస్ చేయాలి అనేటువంటి దాంట్లో మీకు రోల్ మోడల్ అంటే ఎవరు? అంటే రోల్ మోడల్ అంటే మనం జనరల్గా ఎవరిని చూసి ఈ వ్యాపారంలోకి రాలేదు. జనరల్గా ఏంటంటే మనం చాలా వరకు మోసాలను చూస్తున్నాం. కాకుంటే ఫస్ట్ మేము డిసైడ్ ఏంటంటే ఒక రెసిడెన్షియల్ ఏరియాలోనే మా వెంచర్స్ ఉండాలి. రెసిడెన్షియల్ ఏరియా మీన్స్ ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉండాలి. అసలు ప్లాట్ అంటే ప్లాట్ కొని ప్లాట్లు తెచ్చుకోవడం, లేనిపోని చికాకులు తెచ్చుకోవడం, ఇబ్బందులు పడడం, ఆ మనీని ఇన్వెస్ట్ చేసి ఆ జీవితాన్నే కోల్పోయే పరిస్థితి అనేది చాలా సందర్భాల్లో నేను చూడడం జరిగింది. నేను గతంలో లెక్చరర్గా పనిచేశాను చాలా సంవత్సరాలు. తర్వాత అక్కడ అదే సర్వీస్ను రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా కొనసాగించాలి. బిజినెస్ అంటే మనం డబ్బులు సంపాదించడానికి కాదు, మన దగ్గర తీసుకున్న కస్టమర్ కూడా రైట్ సర్వీస్ అనేది అందించాలి. వాళ్ళు తీసుకున్న ప్లాట్ను డెవలప్ చేయాలి, ఆ సెక్యూరిటీ వాళ్ళకు ఇవ్వాలి, తర్వాత అది రేటు పెరిగే విధంగా ఉండాలి. అది కూడా వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళు చూసి దాన్ని గర్వపడే విధంగా ఉండాలి. దానివల్ల వాళ్ళ హ్యాపీనెస్సే మాకు బ్లెస్సింగ్ లాగా అంది కంపెనీ గ్రో అయ్యే విధంగా ఉండాలి. ఇవన్నీ చూసుకుంటున్నాం కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్గా మేము ఉన్నాం. కాబట్టి ఈ రోజుల్లో కస్టమర్లకు ఎక్కడ అయితే బాగుంటుంది, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటారో, ఏ విధంగా డెవలప్ అయితే వాళ్ళు గ్రో అవుతారనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అసలు ఏం తెలియకుండా మా కాడ కొన్నాగాడ గతంలో 5,000 కొన్న వాళ్ళకి ఈరోజు 50,000 ఉన్నది. తర్వాత అంటే ఎవ్రీ ఇయర్ అనేది హైదరాబాద్ మార్కెట్ అది ఔటర్ రింగ్ రోడ్ పక్కన కనెక్టివిటీ అన్నీ బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా అనేది డెవలప్ అవుతుంది.
కాబట్టి అలాంటి ఏరియాలనే మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా రెసిడెన్షియల్ చేస్తారు, కమర్షియల్ చేయరా మీరు? ఉంటాయి సార్. రెసిడెన్షియల్ అన్నప్పుడు రెసిడెన్షియల్లో కమర్షియల్ కూడా ఉంటుంది. అవును, అది గొప్ప బాగుంటుంది అది కూడా. అట్లా అంటే కమర్షియల్ అనేది కొన్ని ఉంటాయి, రెసిడెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఫ్రంట్ పార్ట్ అన్న వచ్చినప్పటికి ఎలివేషన్ పార్ట్ లోకి వచ్చినప్పుడు కమర్షియల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మా వెంచర్స్ కూడా కొన్ని గ్రోత్ కారిడార్లో ఉన్నాయి. ఆ గ్రోత్ కారిడార్లో ఉన్న వెంచర్స్ అన్ని కూడా కమర్షియల్ వెంచర్స్. ఇప్పుడు గ్రోత్ కారిడార్లో ఉన్నందుకే వందల కోట్లలో మనం రేట్ చూస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మా వెంచర్లో కొనుక్కున్న వాళ్ళకు కూడా, మా వెంచర్లకు కూడా ఆల్రెడీ గతంలో కంప్లీట్ అయిన ఈ గ్రోత్ కారిడార్లో ఉన్నాయి. అవి కూడా మనం ఊహించని రేంజ్లో రేటు రాబోతున్నాయి. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ సార్. చాలా 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 విషయాలు. ముఖ్యంగా మీ దాంట్లో నచ్చింది ఏంటంటే కస్టమర్ ఈజ్ ద గాడ్. ఆ క్రెడిబిలిటీ అనేటువంటిది మా పెట్టుబడి అనేటువంటి ఇదిలో మీరు ప్రొసీడ్ అవ్వటం అనేటువంటిది విపరీతమైనటువంటి హై రైజులు పోయి విపరీతమైనటువంటి దీంట్లో కూడా చాలా విపరీతమైనటువంటి డంబాచారం ఎక్కువైపోయింది. అలా కాకుండా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్స్కి అందుబాటులో ఉండేలాగా వాళ్ళ నమ్మకమే పెట్టుబడిగా మీరు వ్యాపారం కొనసాగిస్తాం చాలా అభినందించాల్సి. చాలా వరకు ఎన్ని రకాలుగా ఆలోచించినా నష్టపోతున్నారు ప్లాట్లు కొన్న వాళ్ళు. ఆ విధంగా జరగొద్దు. డైరెక్ట్గా ఒక కంపెనీని అప్రోచ్ అయ్యి వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు ఎంతో పర్సెంట్ వాళ్ళు సేఫ్గా, సెక్యూర్గా, తర్వాత వాళ్ళు అఫోర్డబుల్ ప్రైస్లో కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది. నిజంగా మీరు ఇందాక చెప్పారు, ఎక్కడెక్కడో ఊరికి 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంలో వెంచర్స్ వేసి అది ఆ ప్లాట్ చూసుకోవడానికి వెళ్ళడానికి కూడా మళ్ళీ జీవితంలో ఇంకోసారి కుదరదు. అనుకుంటున్నాం కదండి ఫీచర్. యాదగిరిగుట్టలో అది వస్తుంది, ఇంకో చోట అదే ఏదో వస్తుందని ఊహించుకుంటే అది వచ్చేసరికి ఇది ఎక్కడ ఉంటుంది అనేది మనం ఊహించలేం. కాబట్టి ఇప్పుడు కొనుక్కున్న వెంటనే మేమే ఆడ హౌసెస్, విల్లాస్ డెవలప్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి వెంటనే మంచి రెసిడెన్షియల్లోకి వస్తుంది. వాళ్ళ రేటు కూడా సుమారుగా కొన్ని రెట్లు పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి జేఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయినటువంటి మల్లేష్ గారు రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యంగా వాళ్ళ వెంచర్స్ అనేటువంటి సామాన్యుడికి, కామన్ మ్యాన్కి ఎంత అందుబాటులో ఉన్నాయనేటువంటిది, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. మీరు కూడా యూ కెన్ ఆల్సో ట్రై యువర్ లక్ ఇన్ జేఎం ప్రాపర్టీస్. నమస్తే. థ్యాంక్ యూ సార్.